ఈరోజు ఎర్రగడ్డ మార్కెట్కి అయితే వెళ్ళాను. ఎంత ఖర్చు అయింటుంది మ్యాక్సిమం మీరు అనుకోండి? 2000, 3000, 4000. ఓకే, ఏదో ఒకటి మీరైతే అనుకున్నారు కదా. బ్యాగ్ ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయండి. ఈ టైర్లు కూడా వచ్చాయి మామ. ఓకే, చూద్దాం దీంట్లో ఏమేమి సరుకు ఉందో. రెడీ, లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలానే ఉన్నాయి, 1 by 1. ఫస్ట్ సాక్సెస్ తీసుకోవాలి. సాక్స్లు చెప్తా, సాక్స్లు ఎందుకు తీసుకున్నానో కూడా చెప్తా. రెగ్యులర్గా వాడుతూ ఉంటా. ఈ కొంచెం బెటర్ దెన్ 100 రూపీస్. హ్యాండ్ గ్లౌస్ ఈ జిప్స్ ఇస్తూ ఉంటానా, ఫుల్ పట్టేస్తాయి. ఇది వేసుకుంటే కొంచెం కంఫర్ట్గా ఉంది. మెడికల్ రిపోర్టే బాగుంది, బెటర్. ఇది ఒక 100, 200 అయ్యింది. ఇటు సైడ్ ఓపెన్ చేయాలా, ఇటు సైడ్ ఓపెన్ చేయాలా? కామెంట్ చేయండి. మీరు ఎలా కామెంట్ చేస్తారులే. నేను ఫస్ట్ ఇటు సైడ్ ఓపెన్ చేస్తాను. ప్యాంట్, బ్లాక్ ప్యాంట్, ఫార్మల్ కింద బాగుంటుందని 200. టీ-షర్ట్ మై ఫేవరెట్, నాకు బాగా నచ్చింది ఇది. 1 minute. ఇది గోల్డ్ వచ్చింది ఇక్కడ, గోల్డ్ ఫుల్ బ్లాక్ హైలైట్ ఉంది, లుక్ తీసేసా. 200. పూల పూల రంగడే, పూల పూల రంగడే, పూల రంగడే. బాగుంది మామా. 200. ఇది ఇంకో పూల పూల రంగడే, 100. బాగానే ఉంది, అంటే కొంచెం రియలీ ఇలాంటి టైప్లో నేను ఫ్రీగా ఉన్నప్పుడు వేసుకుందామని తీసుకున్నా. టీ-షర్ట్ కొంచెం ఫార్మల్ లుక్లో ఉంటుందని తీసుకున్నా. 200. ఇది ఎందుకు తీసుకున్నాను కూడా తెలీదు. తీసుకున్నా అంటే ఉంటుంది వేసుకోవడానికి. అంటే నా దగ్గర చాలా వరకు బట్టలు లేవు, చాలా వరకు లేవు. మా అన్న నేను షేర్ చేసుకుంటాం బట్టలు. అందులో మా అన్నకి నేను ఎక్కువ ఇవ్వలేదులేండి, నేనే తెచ్చుకున్నా. వేసుకుని కొంచెం బోర్ కొట్టేసింది. అందుకే ఇది నార్మల్గా వేసుకుంటా ఉందామని తీసుకున్నా. 200. ఎర్రగడ్డ మార్కెట్లో ఏదైనా కొను 200, 100, 150, 200, 100, 150. ఏదైనా ఎలక్ట్రిక్ వాటి మాత్రం కొంచెం కాస్ట్ అటు ఇటుగా ఉంటుంది. ఫోన్లు అమ్మేస్తున్నారా బాబు. 5000కి ఐఫోన్ వస్తున్నాడా, డూప్లికేట్ ఉంటాయని నేనే కొనలే. 150. ఇది నాకు కాదు, మా అన్నకి. బ్యాగీ ఇంతవరకు నేను ఎప్పుడు ట్రై చేయాల. ఊర్లో ఉండేది ఏం పీకేది ఏం లేదు కదా అని ట్రై చేద్దామని తీసుకున్నా అంతే, ఏం లేదు, వేరే రీజన్ లేదు. వాట్ ఈస్ ది షార్ట్? టీషర్ట్లు తీసుకున్నాం, షార్ట్ తీసుకోకపోతే ఎట్లా ఒకటన్నా, అందుకే షార్ట్. ఇది పేరు అదిదాస్ కాదు, అభిబాస్. వినాయక చవితి దగ్గరలో ఉంది కాబట్టి ఇది మా అన్న అదే పనిగా ఆరెంజ్ కలర్ బాగుంది చూడరా అన్నాడు, తీసేసుకున్నా.
పర్లే, వానికి కూడా టేస్ట్ ఉంది. బ్రాండెడ్. క్లాత్ అయితే హైలైట్ ఉంది. ఇంకోటి ఇది నాకు కొంచెం మ్యాచింగ్ ఉండాలని మా అన్నకి నాకు తీసుకున్నా. మనకు కొంచెం క్లాసిక్ పద్ధతి పనికిరావు, మాస్ డిజైన్లు పూలు జిమ్కీలు జాతరలో కొనేటట్లు ఉండాలి. ఇది దీని కిందికి కొంచెం బాగుంటుందని తీసుకున్నా. ఇది దీని కిందికి కొంచెం చూడగానే బాగుంటుందని ఈ 2 తీసుకున్నా. ఓకే, అప్పుడే ఒక సైడ్ అయిపోయింది. రెండో సైడ్ అంతగా నాకు తెలిసి ఏమి ఉండవు, బట్టలు అయితే ఏమి ఉండవు. మ్యాక్సిమం నేను అన్ని బట్టలే తీసుకుందాం అనుకున్నా. అక్కడ బట్టలు చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకులే. షూ వేరే లెవెల్ లుక్ ఉన్నాయి తెలుసా ఇవి. పూమా కంపెనీ. ఎంత చెప్పండి, ఎంత అనుకుంటున్నారు? 1100, 1200, 600 ఓన్లీ. బ్రాండెడ్. వైట్ షూ నేను మొన్న వీడియో పెట్టానో లేదో. వైట్ షూ అంటే ఆరెంజ్ వైట్ కాంబినేషన్ హైలైట్ ఉంటుందని అన్నకు వైట్ షూ, నాకు రెడ్ బ్లాక్ హైలైట్ ఉంటుందని బ్లాక్ షూ. ఇవి తీసుకున్నా, కొంచెం లెదర్ టైప్లో ఉంది, కొంచెం లుక్ కూడా హైలైట్ ఉంది. దట్స్ ఇట్. ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్ళి నేను తీసుకుంది అయితే ఇవే. ఇంకొకటి ఉంది, ఒక నిమిషం. ఇవి ఉన్నాయి అంటే ఇవి నేను రేపు వేసుకుందాం అనుకున్నా, కానీ బ్యాగీ ప్యాంట్ ఇది. జస్ట్ ఈ సైజ్ చూస్తుంటే కళ్ళు తిరిగి, అక్కడ తీసుకున్నప్పుడు ఏమో ఫుల్ రష్లో బ్యాగీ ప్యాంట్ అంటే ఇంకా కొంచెం ఇట్లాగే ఉంటుందిలే అని తీసేసుకున్నా. రూమ్కి వచ్చి చూసుకున్న తర్వాత రెండు కాళ్ళు పడతాయి, నా కాళ్ళు కాకుండా ఇంకా 2 కాళ్ళు పడతాయి. బాగుంది, లుక్ అయితే హైలైట్ ఉంది. ప్యాంట్ అంటే ఇట్లా ఉండాలరా అనేటట్లు ఉంది. దీనిపైకి టీషర్ట్ ఒక నిమిషం, ఏం పేరు బ్లాక్ ప్యాంథర్. ఇది ఈ 2 కొంచెం లుక్ బాగుంటుందని ఈ 2 వేసి, ఈ లుక్ హౌ ఇస్ దట్ మేబీ నాకు తెలిసి మీకైతే నచ్చదు, నాకు కొంచెం బాగా నచ్చిందని నేను తీసుకున్నా. ఇది ఊరికి వెళ్ళేటప్పుడు ఇవి వేసుకుందామని తీసుకున్నా అంతే. ఇక ఈ బ్యాగ్ ఖచ్చితం మా ఇంట్లో అసలు ఒప్పుకోరు, ఎందుకు ఇలాంటి బ్యాగ్ తీసుకున్నామని. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో పనికి వస్తుందని నేనైతే తీసుకున్నా. లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది ఇక్కడ, బాగుందని నేను తీసుకున్నా. ఎర్రగడ్డకి వెళ్ళి ఈ మొత్తం ఎంత ఉంటాయి అనుకుంటున్నారు? ఉన్నది ఎంత కొంత నేను చెప్పను. 10,000 తక్కువే. అమ్మ 10,000 పెట్టానంటే ఇంట్లో మా బాబు వచ్చి అంటాడు. అంతే మరి, నేను చలిగా ఉంది వానలో. నేను అక్కడే రికార్డ్ చేద్దాం అనుకున్నా వీడియో, ఎందుకు రికార్డ్ చేయలేదంటే ఫుల్ వాన, ట్రాఫిక్. హైదరాబాద్ అంటే ట్రాఫిక్ మీకు నాకు తెలిసిందే. ఫుల్ ట్రాఫిక్, వాన. బండి పక్కన పెట్టేసాం, నేను మా రూమ్మేట్ వెళ్ళాము. బండి పక్కన పెట్టేసి మెట్రో దగ్గర ఆగాం, గంట సేపులో ఆగాం. పడుతుంది కొంచెం తగ్గింది. ఇప్పుడే వెళ్ళిపోయి మొత్తం చూసుకొని వచ్చేద్దామన్నా.
లేదంటే లేట్ అయిపోద్ది, నైట్ అవుద్దని పటా వెళ్ళిపోయి వచ్చేసాం. హా, మొత్తానికి ఈ రోజుకి బ్లాగ్ అయితే ఇది. నేను డైలీ వీడియోస్ పెడదామని నేను అనుకుంటానా. నా వీడియోస్ ఎవరో కొంతమంది చూస్తున్నారు, అందుకే నేను ఎక్కువ తీయడం లేదు. ఓకే మరి, బాయ్. కొంచెం షేర్లు లైక్లు కొట్టండి రా బాబు, సిగ్గు షేటు. బాయ్ బాయ్.